బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది, మధ్యప్రాచ్యంలో ఎటువంటి పరిణామాలున్నాయి, మరీ ముఖ్యంగా ఇప్పుడు మధ్యప్రాచ్యం మరింత అట్టడుకోబోతోందా, మధ్యప్రాచ్యం ఇప్పుడు మళ్ళీ మంటలతో రాజుకోబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఈ వంతు ఇరాక్. ఇంతవరకు మనం ఉదయమే మాట్లాడుకున్నాం, కొద్దిసేపటి క్రితం ఉదయమే మాట్లాడుకున్నాం. మధ్యప్రాచ్యంలో ఇంతవరకు ఆ ఇబ్బందికర వాతావరణం, ఇటువంటి యుద్ధ వాతావరణం కనిపించిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే ఇరాక్ అండ్ సిరియా. ఇరాక్ అండ్ సిరియా. సిరియాలో అక్కడ దాడులు చూసాం, రెండు తెగల మధ్య ఎక్కడో వ్యాపారానికి సంబంధించి ఒక ఇష్యూ, ఒక వ్యాపారి దగ్గర తలెత్తిన ఇష్యూ ఏకంగా ఇజ్రాయెల్ కలిగజేసినంత వరకు వెళ్ళిపోయింది రోజుల వ్యవధిలో అక్కడ. ఇప్పుడు ఈ వంతు ఇరాక్కి సంబంధించి, ఇరాక్లో డ్రోన్ల దాడి జరిగింది. కుర్దిస్తాన్లోని అమెరికా ఆధీనంలోని చమురు క్షేత్రాలపై డ్రోన్ల దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఆర్ ద డిస్ట్రింగ్ విజువల్స్ అండ్ దిస్ ఇస్ ద డిస్ట్రింగ్ కాంటెంట్ వియర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ నేపథ్యంలో ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపాటు గురి చేయొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. యుఎస్ ఆయిల్ సైట్స్ పేల్చివేతకు సంబంధించిన ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సల్సాంగ్, కుర్మల్లా ఈ చమురు క్షేత్రాలపై దాడులు జరిగాయి. డ్రోన్ల దాడితో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అక్కడ చమురు క్షేత్రంలో కార్యకలాపాలు నిలిపివేశారు అక్కడ అధికారులు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఎవరు దాడులు పాల్పడుంటారు అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇరాన్ దాడులు చేస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్కి దాడులు చేయాల్సిన అవసరం ఏంటి? మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ సైట్ అంటే అమెరికాకు సంబంధించిన చమురు క్షేత్రాల మీద ఇరాన్ ఇప్పుడు ఎందుకు దాడి చేస్తుంది? ఒకవేళ ఇరానే కనుక దాడి చేస్తుందని చెప్పి అమెరికా దృష్టికి, మరీ ముఖ్యంగా తిక్కలోడు ట్రంప్ దృష్టికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది నేనంటున్న మాట కాదు, ప్రపంచ వ్యాప్తంగా రైజ్ అవుతున్న క్వశ్చన్స్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఒక్కసారిగా ఏదో పేరిన శబ్దం. ఒక్కసారి ఆడియోతో సైతం విందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఇరాక్ కూడా అప్రమత్తమవుతోంది. అసలు ఎవరికి ఇంతటి దారుణానికి పాల్పడాల్సిన సందర్భం వచ్చిందన్న కోణంలో అక్కడ ఇరాక్ సంబంధిత అధికారులు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోని అసలు ఎవరు పాల్పడుంటారు అనే అంశానికి సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అమెరికాలో ప్రశాంతంగా వాతావరణం ఉందా? దానికి సంబంధించి ఇరాన్ కొద్ది రోజుల క్రితం చర్చ జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇరాన్ కోణంలో, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు పరిశీలించిన సందర్భం, ఇరాన్ ప్రతి దాడులకు దిగుతుందంటూ కూడా. బట్ ఇప్పుడు ఆ వంతు ఇరాక్కి చెందిందా? ఇరాక్లో ఇప్పుడు అమెరికా చమురు క్షేత్రాన్ని టార్గెట్ వెనకాల కారణం ఏంటి? ఇరాన్ ముందే హెచ్చరించింది, అమెరికా నేను విడిచిపెట్టేదే లేదంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోని కొద్ది రోజుల క్రితం చూసాం, ఇటు ఆ ప్రాంతాలకు సంబంధించి అంటే మధ్యప్రాచ్యానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాడిని తీవ్రతరం చేస్తుంది. ఆ తర్వాత హౌతీలు కావచ్చు, లేకపోతే హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, ఈ నేతలు వీళ్ళు కూడా దాడిని తీవ్రతరం చేసిన సందర్భం. ఎప్పుడైతే అమెరికా B-2 బాంబర్తో అటాక్ చేసిందో ఇరాన్ మీద, ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగిన సందర్భం ఆ రోజు మాట్లాడుకున్నాం మనం. ఇటు దుబాయ్ కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి ఇంపాక్ట్. ఒక్కసారి విజువల్స్ చూడండి. అమెరికాకు సంబంధించి అంటే ఇరాక్లో ఉన్న అమెరికా చమురు క్షేత్రాల మీద దాడి విజువల్స్. ఒక్కసారిగా గగురుపాటుకు గురవుతున్న సిచ్యువేషన్. డ్రోన్ దాడి భయోత్పాతాన్ని సృష్టించింది. ఆ సౌండ్ వింటేనే ఆ స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. అమెరికా బేస్డ్ హెచ్కేన్ ఎనర్జీ తన ఆపరేషన్స్ ని సస్పెండ్ చేసింది.
సెల్సాంగ్ ఆయిల్ ఫీల్డ్, ఇరాక్లోని అటానమస్ కుర్దిస్తాన్ రీజియన్కి సంబంధించి అక్కడ ఇరాక్కి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్ అది సెల్సాంగ్ ఆయిల్ ఫీల్డ్ అని. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో ఒక అమెరికా సంస్థ నిర్వహించే చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి జూలై 15 అంటే ఈరోజు కొద్ది గంటల క్రితం చోటు చేసుకుంది. దుహోక్ ప్రావిన్స్లోని సెల్సాంగ్ చమురు క్షేత్రంపై ఈ దాడి జరిగిందంటూ కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం ధృవీకరించింది. అక్కడ స్థానిక ప్రభుత్వం అంటూ ఉంటాం మనం సాధారణంగా. ఈ దాడిని కుర్దిస్తాన్ ప్రాంతం కీలక ఆర్థిక మౌలిక సదుపాయాలపై తీవ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఖండించింది. అంటే కుర్దిస్తాన్ ఆ ప్రాంతంలో వాళ్ళకి చాలా ఆర్థిక మౌలిక సదుపాయం. ఆఫ్ కోర్స్ ఎవరికైనా ఆయిల్ క్షేత్రాలు కనుక అంటే చమురు క్షేత్రాలు ఉన్న ప్రాంతం వాళ్ళ ఆర్థిక మూలవి, దట్టు అమెరికాకు సంబంధించింది కావడం ఇప్పుడు మరింత ఆందోళనకర పరిస్థితులని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? కొద్ది రోజుల క్రితం మనం చూసాం, ఎప్పుడైతే ఇరాన్ మీద బాంబు దాడికి దిగిందో ఆ తర్వాత ఇరాన్ని బెదిరించింది అమెరికా. అమెరికా బెదిరించింది, ఇరాన్ గుర్తుపెట్టుకు, నువ్వు కనుక ప్రతిదాడులకు దిగితే పరిస్థితులు పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించింది. బట్ ఈరోజు ఇరాక్లో ఈ దాడులు జరిగాయి. ఎవరు చేశారు? ఇరాన్ దాడులు చేస్తుందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆధారాలు కావచ్చు, ఆరోపణలు వినిపిస్తున్నాయి కానీ ఆధారాలు ఎక్కడా లేవు. బట్ ఈ ఆరోపణలకు ఆధారం చేకూర్చేలా, ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఆధారాలు దొరికాయి అనుకుందాం. అప్పుడు అమెరికా చూస్తూ ఊరుకుంటుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. తెక్కలోడు ట్రంప్ ఏం చేస్తాడనేది ఇంకాస్త క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి. అయితే ఇక్కడ సెల్సాంగ్ ఆయిల్ ఫీల్డ్ని అక్కడ అమెరికన్ సంస్థ హెచ్కేఎన్ ఎనర్జీస్ నడిపిస్తోంది. అక్కడ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటల ప్రాంతంలో 4 నుంచి 7 ఆ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడున్న కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేశారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించింది అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాదం ఎప్పుడైతే అక్కడ మంటలు అంటుకున్నాయో వెంటనే దాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడి సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. గత కొన్ని వారాలుగా ఇరాక్లో మరీ ముఖ్యంగా కుర్దిస్తాన్లో డ్రోన్ అలాగే రాకెట్ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ దాడులని ఇరాన్కి సంబంధించి మద్దతుదారులు, ఇరాన్కి మద్దతుగా ఉన్నవాళ్ళు, ఇరాన్కి మద్దతుదారులే ఈ దాడులకు పాల్పడ్డారు అని ఒక చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. నిజంగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇరాక్లో యుఎస్ బేస్డ్ అంటే అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఒక చమురు క్షేత్రం, అమెరికా కేంద్రంగా ఇరాక్లో నడుస్తున్న ఒక చమురు క్షేత్రం మీద దాడి జరిగింది. ఆ దాడిలో మీరు చూడొచ్చు పూర్తిగా పేలిపోయింది, ధ్వంసమైపోయింది. దీనికి కారణం ఇరాన్ ప్రాక్సీసినా అంటే ఇరాన్ మద్దతుదారులైనా ఈ దాడికి కారణమయ్యారు, ఇరాన్ మద్దతుదారులైనా ఈ దాడి చేసింది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కింద వినిపిస్తోంది. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇరాక్లో డ్రోన్ దాడుల వెనకాల ఇరాన్ ఉందని భావిస్తున్నారా? ఎస్ ఆర్ నో? ఇప్పటికీ కొంతమంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేశారు. ఏకంగా 70% పైగా ఇరాన్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో పాటు బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా యుఎస్ ఎంబసీ అంటూ ఉంటాం కదా, యుఎస్ ఎంబసీ, ఓ మై గాడ్, యుఎస్ ఎంబసీ రియాక్ట్ అయింది బాగ్దాద్లో యుఎస్ ఎంబసీ రియాక్ట్ అయింది. ఏమంటుందంటే ఇదొక అసహ్యకరమైన చర్య అంటూ అభివర్ణిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాక్ ప్రభుత్వం ఇటువంటి దాడులను నిరోధించడానికి తన అధికారాన్ని ఉపయోగించాలని కోరింది. ఏమంటోంది? ఇరాక్ ప్రభుత్వం ఇటువంటి దాడిని నిరోధించడానికి తమ అధికారాన్ని ఉపయోగించాలని కోరింది. కుర్దిస్తాన్లో 3 పేలుడు పదార్థాలతో నిన్న డ్రోన్ దాడులు జరిగినట్లు నివేదిక అంటూ కూడా చర్చ జరిగింది అక్కడ. ఇందులో ఎర్బిల్ విమానాశ్రయం ఆ సమీపంలో ఒక డ్రోన్ని కూల్చేయడం జరిగింది. అలాగే క్రుముల్లా ఆయిల్ ఫీల్డ్పై 2 డ్రోన్లు దాడి చేశాయి. దీనివల్ల ఈ నష్టం జరిగిందంటూ కూడా ఇంకొక చర్చ. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? పశ్చిమాసియా అట్టుడుకబోతోందా మళ్ళీ? ఇటు మళ్ళీ ఇరాన్ తన దాడుని తీవ్రతరం చేయబోతోందా తన మద్దతుదారులు లేకపోతే తన ప్రాక్సీస్ ద్వారాను? సిరియాలో జరిగిన దాడులకు దేనికి సంకేతం? సిరియాలో అంతర్యుద్ధం దేనికి సంకేతం? మళ్ళీ నివురుగప్పిన నిప్పు విజృంభించబోతోందా? ఎటువంటి పరిణామాలు దాపురించే అవకాశం ఉంది? ఈ డ్రోన్ దాడుల వెనకాల ఉన్నది ఎవరు కావాలని ఇంతటి దారుణానికి పాల్పడ్డారు? ఒక డ్రోన్ స్ట్రైక్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం
ఒక్కసారి కుదిరితే ఆ ట్విట్టర్ కూడా ఆఫీషియల్ ట్వీట్ని సోషల్ మీడియా ఎక్స్ అంటూ ఉంటాం. నేను ఆ ట్వీట్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. ఆ విజువల్స్ని చూద్దాం, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది అర్థం పడుతుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ అండ్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ చూద్దాం. రైట్, అదిగో దాడులకు సంబంధించి అదిగో రియాక్ట్ అయింది యుఎస్ ఎంబసీ బాగ్దాద్. అంటే ఇటు ఇరాక్ కి సంబంధించి ఇరాక్ రాజధాని. ఈ నేపథ్యంలో యుఎస్ ఎంబసీ అంటే అమెరికా రాయబార్య కార్యాలయం, బాగ్దాద్ లో ఉన్న అమెరికా రాయబార్య కార్యాలయం రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్ ని మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తోంది ఆర్టీవీ. ఇది ఎక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, తెలుగులో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ఆర్టీవీ మాత్రమే. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే, తెలుగు ప్రజలు మాకు కట్టబెట్టిన బాధ్యత, మాకిచ్చిన గౌరవం. కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతోంది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో, ఆధారాలతో సైతం మేము నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. యుఎస్ ఎంబసీ రియాక్ట్ అయింది. ది యునైటెడ్ స్టేట్స్ కండెమ్స్ ద రీసెంట్ డ్రోన్ అటాక్స్ త్రూఅవుట్ ఇరాక్, including the July 14 and July 15 drone attacks on critical infrastructure at the Kurmala and Salsang oil fields in the Iraqi Kurdistan region. The government of Iraq must exercise its authority to prevent armed actors from the launching these attacks against sites within its own territory, including locations where Iraqi and international companies have invested in Iraq's future. These attacks are unacceptable, undermine Iraq's sovereignty and hurt Iraq's efforts to attract foreign investments. We urge the government of Iraq to investigate who is behind these attacks and hold them accountable అంటూ కూడా ట్వీట్ చేసింది. ఒక్కసారి నేను మీకు తెలుగులో తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ది యునైటెడ్ స్టేట్స్ కండెమ్స్ ద రీసెంట్ డ్రోన్ అటాక్స్ అంటే అమెరికా ఎంబసీ కావచ్చు, అమెరికా ఎంబసీ ట్వీట్ చేస్తుంది. ఏమంటోంది? అమెరికా దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. ఈ డ్రోన్ దాడులను ఇరాక్ వ్యాప్తంగా జరుగుతున్న డ్రోన్ దాడులను అమెరికా ఖండిస్తోంది. జూలై 14 అంటే నిన్న ఈరోజు జరిగిన డ్రోన్ దాడులను అమెరికా ఖండిస్తోందంటే చెప్పుకొచ్చింది. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటు కుర్మాలా కావచ్చు, సర్సాంగ్ ఆయిల్ క్షేత్రాలు, చమురు క్షేత్రాలు, ఇరాక్లోని కుర్దిస్తాన్లో ఉన్న కుర్మాలా, సర్సాంగ్ ఆయిల్ క్షేత్రాల మీద, ఈ మౌలిక వసతుల మీద దాడులని తీవ్రంగా ఖండించడం జరుగుతుందని చెప్పుకొచ్చింది. అక్కడ ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అక్కడి ప్రభుత్వం వెంటనే ది గవర్నమెంట్ ఆఫ్ ఇరాక్ మస్ట్ ఎక్సర్సైజ్ ఇట్స్ అథారిటీ అంటే ఇరాక్ ప్రభుత్వం వెంటనే తమ సత్తాను, లేకపోతే దాన్ని ఏమంటూ ఉంటారు, ప్రభుత్వం వెంటనే తన అధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలి అనేది అర్థం వచ్చేలా అక్కడ చెప్పుకొచ్చింది. ఏమని? టు ప్రివెంట్ ఆర్మ్డ్ యాక్టర్స్ ఫ్రమ్ లాంచింగ్ దీస్ అటాక్స్ అగేన్స్ట్ సైట్స్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ టెరిటరీ. మీ ప్రాంతంలోనే జరుగుతున్న దాడులకు సంబంధించి మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఇటు ఇరాన్కి అమెరికాకు, లేకపోతే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఆ యుద్ధం మొదలు కాబోతోందా? కొద్ది రోజుల క్రితమే ఆగిందనుకున్న ఆ నివురుగప్పిన నిప్పు మళ్ళీ విజృంభించబోతుందా? ఇదే ప్రస్తుతం సందేహాత్మకం కాదు, ఎందుకో తేడా కొడుతోందనే చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందనేది మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ చూద్దాం. ఆ సౌండ్ వింటేనే భయంకరంగా ఉంది. ఆయిల్ ఫీల్డ్స్, అమెరికా ఆయిల్ ఫీల్డ్స్ మీద ఇటు దాడి జరిగింది. ఈ దాడికి బాధ్యులు ఎవరని మీరు అనుకోవడం జరుగుతోంది? కమెంట్స్ చేసే ప్రయత్నం చేయండి.
అవుతుంది.